ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని ఆపలేకపోయారా? దొంగ కొడుకులారా! ఎక్కడికైనా వెళ్ళి అడుక్కు తిను. మీరు వదిలేసింది వాణ్ణి కాదురా, నా ప్రాణాన్ని. నా ప్రాణాన్ని అంత తేలిగ్గా వదిలేస్తారా? నా ప్రాణం విలువ తెలియని ఎవడు బతకూడదు. మరి చెప్పకూడదు కాబట్టి ఈజీగా తప్పించుకున్నాడు, లేదంటే వర్షం మీ ముందుండేది. నా మాట విను. వాడి చావు గురించి మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తా. ఇలా కాళ్ళు చేతులు వెరకొట్టి తీసుకురండి. మనకి వాడి గుండె సేఫ్గా ఉంటే చాలు. సరే సరే, కూర్చో. రేయ్, వాడి సెల్ నెంబర్ ఉంది కదా, వాడెవడో ఎక్కడున్నాడో మొత్తం డీటెయిల్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నాకు కావాలి. పోండి. कौन है? నేను కిరణ్ని. ఏమైంది? ఏం లేదు, గౌతమ్ గారు ఇప్పుడు రమ్మన్నారు. ఈ టైంలోనా? అవును. సాయంకాలం 4:30 అయి ఉంటుంది. కాదండి, ఇప్పుడే. సరే, పిలుస్తానుండు. అతను ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిపోతాడని చెప్పారు కదా, ఇప్పుడు ఫోన్ చేసి కలుస్తారేమోనని. ఏం అవ్వలేదు, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నువ్వు వెళ్ళి పడుకోన్నానా, నేను వస్తాను. సరే. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:45. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? కాదండి, మీరు ఈ టైంలో పాలు పేపర్ వాళ్ళు తప్ప ఎవరు బిజినెస్ చేయరు. ఇది అబద్ధం చెప్పిందేమో అని కూడా అనిపించలేదా? అబద్ధం అని తెలుసు, కానీ ఒకవేళ అది నిజమైతే ఆ ఛాన్స్ మిస్ చేసుకునే పరిస్థితిలో నేను లేనండి. లోపలికి వెళ్ళి పడుకోండి. హలో, పిఎస్ మినిస్టర్ జానకిరామ్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు సార్? ఈ విషయం వినడానికి ఫోన్ చేసింది. నువ్వు సాయం అడిగావు, నేను తాయినం అడిగాను. మీ పని మీదే ముంబై వచ్చాను సార్. ముంబై కాకపోతే అమెరికా వెళ్ళవయ్యా. మ్యాటర్ ఏమిటి? ఇంకొక 2 డేస్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. 2 డేస్లో లైన్లోకి రాకపోతే నంబర్ డిలీట్ అయిపోతుంది, మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. డెఫినెట్గా నేను చెప్పినట్టు డబ్బుతో మీ దగ్గరకు వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. అరే, నువ్వా? ఎలా ఉంది నీ ప్రాపర్టీ బిజినెస్? హ్యాపీ సార్. ఏంటి ఇలా వచ్చావు? వెంకటేశ్వర బ్యాంక్ వాళ్ళ గెస్ట్ హౌస్ కొన్నాం కదా సార్. అవును. దాని అమౌంట్ 6 months తర్వాత ఇస్తామని అగ్రిమెంట్ రాసుకున్నాము, కానీ వాళ్ళకి చాలా అర్జెంట్, అందుకని ఇప్పుడే అడుగుతున్నారు. 6 months తర్వాత రాసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఇస్తాం? నీకు వీలుంటే ఇంకో 6 months నా గురించి పోస్ట్పోన్ చేయాలి. కానీ పాప వాళ్ళకి చాలా అవసరం సార్, ఇప్పుడు ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కానీ నాకేం హెల్ప్ అవుదే? నా దగ్గర ఇంకో 4-5 ప్రాపర్టీస్ సేల్కున్నాయి సార్. చాలా పార్టీస్ తిరుగుతున్నారు. మీరు నాకు హెల్ప్ చేస్తే అవి మీకు బెస్ట్ ప్రైస్కి ఇప్పిస్తాను. సర్లే, నువ్వు ఏదో హెల్ప్ చేస్తావులే. 2 months లో ఇస్తాను. ఆ
అప్పటిదాకా ఆగలేరు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ నీ గురించి 1 month లో ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే సేట్తో మాట్లాడాను. మీరు ఆఫీస్కి వస్తారా? మళ్ళీ అబద్ధం చెప్పాననుకున్నారా? అది కాదండి, యాంగ్జైటీతో వచ్చాను అంతే. మీరు చాలా లక్కీ. 1 month లో మీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. 1 month? అదేంటి చెప్పిన వెంటనే ఎగిరి గంతేస్తారనుకుంటే మా వాళ్ళ నీరసంగా పెట్టారు. ఇప్పుడు కుదరదా? మీకు కామన్ సెన్సే కాదు, సెన్స్ కూడా లేదనుకుంటా. కాదండి, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూడొచ్చు కదా ప్లీజ్. అయ్యో ఓకే, చాలా కష్టపడి ఆ కంజూస్ ని 1 month కొప్పించాను. ఎందుకంటే ఎవరి వల్ల కాదు. అడిగి చూడండి ప్లీజ్. రండ్రా బయటికి. ఏంటి బయటికి వచ్చేసారా? నువ్వేంటి పైన రానే అనుకుంటున్నావా? ఇందకి రా. నేను ఇల్లు అమ్మేశాను. రేపు నీ కూతురుని వచ్చి సంతకం పెట్టాను. నువ్వెందుకు ఇక్కడ లోపలికెళ్ళు? వీడు నా కడుపును చెడబుట్టాడు. నీకు చాలా సార్లు చెప్పాను, అమ్మ నాన్న బతుకున్నంత కాలం సంతకం పెట్టను. అయితే నాన్న నువ్వు చచ్చిపో. నువ్వు ఎలా పెట్టావు నేను చూస్తాను. నిన్ను చంపి నేను వేలి ముద్ర వేస్తాను. నేను ఒక్కడనే అయిపోయా. ఈసారి నేను ఒక్కడనే రాను. తీసుకొస్తావు ఏం చేసుకుంటావు చేసుకో. నువ్వు ఒక ఏడు పెట్టి చూడుకుంటావు. ఇంత గొడవ జరుగుతుంటే చీవ కొట్టినట్టు కూడా లేదా నీకు? పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తున్నావు. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అయినా నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, నా సమస్యతో పోలిస్తే చీమ కుట్టినంత కూడా కాదు. అవును, నీతో కంపేర్ చేస్తే ఇది అసలు నాకు ప్రాబ్లమే కాదు. ముందు నిన్ను వదిలించుకోవాలి. నిన్ను చూస్తేనే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. నువ్వే మాకు హెల్ప్ చేయగలరు, మేము చేసుకోగలం. వెళ్ళు. ఎవరు? మీ అన్నయ్య? నీకెందుకు? వాడు నా కొడుకే బాబు. ఇదిగో ఇల్లు ఒకటే మిగిలింది. ఇది సగం వాడికి సగం తిరిగి రాశాను. ఇది సంతకం పెడితే కానీ ఇల్లు అమ్మలేడు. వాడి డబ్బు అవసరమైనప్పుడల్లా ఇలా తాగుచ్చి గొడవ చేస్తుంటాడు. నేను ప్రాణం పోయినా ఇల్లు అమ్మను. అది అలాగే అంటుంది బాబు. ఇల్లు అమ్మితే వాడు మొత్తానికే కనిపించకుండా పోతాడని దాని భయం. రేపు మీ పని పూర్తి చేయడానికి 100% ట్రై చేస్తాం. ఓకే? గుడ్ నైట్. గుడ్ నైట్. సోనా సోనా అరే ఇంకా లేగలేదు, నిద్రపోతున్నారు సార్. చాలా అర్జెంట్ గా మాట్లాడాలి, ఒకసారి లేపు. వద్దు సార్, అంత సడన్ గా లేపితే హార్ట్ ప్రాబ్లం రావచ్చు. సార్ 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 ఏదైనా అయితే మనకే డేంజర్ సార్. హైదరాబాద్ ఈ బాంబేలోనే ఉన్నాడు. అన్ని డీటెయిల్స్ దొరికాయి, దీంట్లో ఉన్నాయి. లేచిన తర్వాత చదవను. చెప్తాను సార్. రేయ్ అన్న, గౌతమి ప్రాపర్టీ కన్సల్టెన్సీ ఎక్కడుందో 5 minutes తెలియాలి.